హలో అండి. ఈ చిన్న ట్రిక్‌తో మనం లైనింగ్ బ్లౌజ్ అనేది ముందుగా మనం లైనింగ్ ముక్కలనేది ఈ విధంగా గమ్‌తో జాయింట్ చేసుకొని ఐరన్ చేసుకుంటే గంటలో కుట్టే బ్లౌజ్ అనేది అరగంటలో కుట్టొచ్చండి. దానికి ముందుగా మనం ఈ విధంగా బ్యాక్ పార్ట్ వరకు కట్ చేసి పెట్టుకోవాలి. బ్లౌజ్ పీస్ అనేది చేతుల వరకు స్టోన్స్ వచ్చినాయి కాబట్టి అది కట్ చేసి పక్కన ఉంచుకున్న తర్వాత ముందుగా మనం బ్యాక్ పార్ట్ వరకు ఈ విధంగా గమ్ అనేది అంటించి తర్వాత బ్లౌజ్ పీస్ అనేది దాని మీద వేసి ఇలా ఐరన్ చేసుకోవాలి. ముడతలు లేకుండా చూసుకొని నిదానంగా చూడండి. ఇలా ఐరన్ చేసుకుంటే క్లాత్ అనేది ఎక్కడ ముడతలు లేకుండా వస్తుంది. త్వరగా అయిపోతుందండి పని అనేది. ఇలా ఐరన్ చేసిన తర్వాత చుట్టూ ఉన్న లైనింగ్ బ్లౌజ్ పీస్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి. లైనింగ్ వరకు ఇలా కనుక గమ్ అంటించి ఐరన్ చేసి కుట్టండి. బ్లౌజ్ అనేది ఎంత నీట్గా ఉంటుందంటే ఒకసారి ట్రై చేయండి. ఇది ఆల్రెడీ తెలుసండి అందరికీ, కానీ ఎక్కడో నాలాంటి వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటారని వాళ్ళ కోసం ఉపయోగపడుతుందని ఇలా ఐడియా అండి, అంతే. ఇలా ఐరన్ చేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా ఉందో. తర్వాత ఇప్పుడు మనం చేతులు అనేది ఈ విధంగా బ్లౌజ్ పీస్ మీద డబుల్ మడతలాగా వేసుకొని ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ముందు కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక పీస్ అనేది ఒక చెయ్యి లైనింగ్ వరకు ఇలా తీసుకొని సగం వరకు ఇలా గమ్ అంటించాలి. అంటించిన తర్వాత ఇలా వేసుకోవాలి. ఆ సైడ్ అనేది జాయింట్ పీస్ పడుతుందండి. తర్వాత ఒక పక్క అయిపోయిన తర్వాత ఇంకో పక్క కూడా ఇలాగే గమ్ అనేది ఇలా వేసి ఇలా అంటించాలి. చూడండి ఇలాగా వేసి చేత్తో అలా రబ్ చేసి తర్వాత ఐరన్ బాక్స్తో ఇలా ఐరన్ చేస్తే నీట్గా ఉంటుంది. అయిపోయిన తర్వాత మనం చెయ్యి అనేది లైనింగ్ వరకు కట్ చేయకుండా ఇలా స్ట్రైట్గా కట్ చేసుకుంటే చూడండి ఇలాగనమాట. కట్ చేసుకుంటే ఈ జాయింట్ పీస్ అనేది పై వైపుది ముక్క అనేది కట్ చేసి వేసుకోవచ్చండి. అయిపోయిన తర్వాత కింది వైపున అనేది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక చెయ్యి అలా వేసిన తర్వాత రెండో చెయ్యి అనేది క్రాస్ ఇలా ఆపోజిట్గా వేసుకొని చూసుకొని గమ్ అనేది అంటించుకోవాలండి. చూసుకోకుండా అంటించుకుంటే మనకి రెండు ఒకే సైడ్ రావచ్చండి. అందుకని ఇలా అనమాట ఒకదానికి ఒకటి ఇలా ఆపోజిట్గా వేసుకొని ఇందాకట్లాగా ఈ వైపును కూడా ఇలా గమ్ అనేది ఇలా డ్రాప్ లాగా వేసి ఇలా క్లాత్ మీద వేసి చేత్తో ముందుగా రబ్ చేసుకోవాలి. తర్వాత ఇలా స్ట్రైట్గా అలా అనుకొని ఇప్పుడు ఐరన్ బాక్స్తో ఐరన్ చేసుకోవాలి. అసలు లైనింగ్ అనేది మనం నీళ్ళల్లో పిండి ఐరన్ చేసి కుట్టినట్టు ఉంటుందండి. ఇలా కనుక గమ్తో జాయింట్ చేసి కుడితే తర్వాత ఇది స్ట్రైట్గా కట్ చేసుకొని ఇది కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. చూడండి ఈ జాయింట్ అనేది ఆ పీస్ అనేది ఇవ్వచ్చు పైన వచ్చే క్లాత్. తర్వాత ఫ్రంట్ పార్ట్ వరకు ఈ విధంగా కొంచెం క్రాస్గా వేసుకోవాలండి. చూడండి ఇలాగా వేసుకొని సగానికి ఇలా మడుచుకొని చుట్టూరా గమ్ అనేది ఇలా అప్లై చేసిన తర్వాత మళ్ళీ కింది వైపున పైకి అనేది క్లాత్ ఇలా మడిచి దాని మీద మరలా ఈ విధంగా గమ్ అనేది ఇలా అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత ఇలా వేసుకొని చేత్తో అలా అనుకొని ఐరన్ చేసుకోవాలి. చూడండి నేను లైనింగ్కి ఫ్రంట్ పార్ట్ వరకు నెక్ అనేది ఫ్రంట్ పార్ట్ వరకు నెక్ కట్ చేయలేదు, బ్యాక్ పార్ట్ కూడా కట్ చేయలేదు. నేను కుట్టేటప్పుడు కట్ చేసుకుంటా. అందుకని మొత్తం లైనింగ్ వరకు గమ్ అనేది ఇలా అప్లై చేసుకొని చూడండి ఇలాగనమాట ఐరన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చుట్టూరా ఉన్న క్లాత్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కనుక గమ్తో అంటించి కుడితే మనకి షేప్ డాట్స్ అనేది ముడతలు లేకుండా వస్తుందండి. చంక దగ్గర కూడా ముడతలు లేకుండా ఉంటుంది. బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది మనం ఎంత కుట్టినా కానీ. తర్వాత ఓ పార్ట్ అయిపోయిన తర్వాత రెండోది ఒకటి సైడ్ వేసాము కదా నెక్ అనేది, అది ఇలాగనమాట. దీనికి చూసుకొని ఆపోజిట్గా వేసుకొని ఇలా అనమాట ఒకటి ఈ సైడు ఒకటి ఆ సైడ్ వేసుకొని ఇలా గమ్ అనేది అప్లై చేసుకోవాలి. చూడండి మొత్తం నెక్ కుట్టేటప్పుడు కట్ చేయొచ్చండి, ఏం కాదు. ఇలా వేసుకొని పై వైపున భుజం దగ్గర నుంచి సంక దగ్గర నుంచి ఫస్ట్
గమ్ అనేది అప్లై చేసి తర్వాత కింది వైపును కూడా ఇలాగే అప్లై చేసుకోవాలండి. ఇలా గమ్ అనేది అప్లై చేసుకున్నాక చుట్టూరు అనేది ఇలాగ వేసి ఫస్ట్ స్టార్టింగ్ అనేది చేతులతో ఇలా అని తర్వాత ఐరన్ బాక్స్తో ఇలా ఐరన్ చేసుకోవాలి. చూసుకొని నిదానంగా ఐరన్ చేసుకుంటే 2 క్లాతులు అనేది ముడతలు లేకుండా ఉంటుందండి. ముడతలు లేకుండా వచ్చిద్ది బ్లౌజ్ అనేది. మనకి నీట్ ఫినిషింగ్ అనేది వచ్చిద్దండి. ఇలా కనుక గమ్తో అంటించి ఐరన్ చేసి ఇలా కుట్టామంటే లైనింగ్ బ్లౌజ్ అనేది ఒక్కొక్క క్లాత్ అనేది జారిపోదండి. ఒక్కొక్క క్లాత్ అనేది జారిపోయిద్ది. ఆ జారిపోయే క్లాత్కి అనేది ఇలా గమ్ అంటించి ఐరన్ చేసి కుట్టండి. కుట్టిన తర్వాత చూడండి ఎంత నీట్గా వచ్చిద్దో బ్లౌజ్ అనేది. మనం బ్లౌజ్ కుట్టి ఐరన్ చేసినట్టే వచ్చిద్దండి. నీట్ ఫినిషింగ్తో వచ్చిద్ది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో వీడియో కామెంట్ చేయండి. ప్లీజ్ అండి మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి.